రేపు పక్కా ఎగ్జామ్కి ఎక్స్పెరిమెంట్ వస్తుంది. అందుకే ఒక్కసారి చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న మళ్ళీ చెప్తున్నా, ఇది హైడ్రల్ ఎక్స్పెరిమెంట్ అయినా ఇస్తారు, లేకపోతే ఎక్స్పెరిమెంట్ టు అబ్జర్వ్ ఆక్సిజన్ ఈజ్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ అని అడిగిన ఈ ఎక్స్పెరిమెంటే రాయాలి. ఎక్స్పెరిమెంట్కి డయాగ్రామ్ గీయమని మిమ్మల్ని అడగరు, మీరే డయాగ్రామ్ కంపల్సరీ అడిగినా అడగపోయినా గీయాలి. అండ్ లేబులింగ్ చేయాలి, అట్లీస్ట్ 5 లేబులింగ్ చేయాలి. 4 ఎనఫ్ అంటారు, 5 చేయాలి. కాబట్టి ఎంత కష్టం మొత్తం నేర్చుకోండి. వెరీ ఈజీ. నీట్గా డయాగ్రామ్ లేబుల్ చేసి వస్తుంది అని తెలిసాక డయాగ్రామ్ నేర్చుకొని లేబులింగ్ గీయడం పెద్ద విషయమేం కాదు. టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే కాకుండా ఇలా రాస్తే సరిపోదమ్మా. ఎయిమ్ రాయాలి. ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో అదే ఎయిమ్. మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజరు. నెక్స్ట్ దీంట్లో చదివితే మీకు అబ్జర్వేషన్ అర్థమవుతుంది. లాస్ట్కి కన్క్లూజన్ ఉంటుంది దీంట్లోనే, అలా రాయాలి. అప్పుడే మార్క్స్ వస్తాయి. అంతేకాని ఇట్లా ఏమో మెటీరియల్ ప్రొసీజర్ రాసేసి ఇట్లా పేరాలా రాస్తే మార్క్స్ వెయ్యరు. కొన్నిసార్లు టోటల్ ఎక్స్పెరిమెంట్ కాకుండా మీరు ఇప్పుడు ఈరోజు ఫిజిక్స్లో చూసే ఉంటారు, అబ్జర్వేషన్, కన్క్లూజన్, మెటీరియల్ అట్లా వాళ్ళకి ఇష్టమైనవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. అందువల్ల సైడ్ హెడింగ్స్తో చదవాలి. ఒక్కసారి చూడండి. ఎక్స్పెరిమెంట్ టు అబ్జర్వ్ ఆక్సిజన్ ఈజ్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. మనందరికీ తెలుసు, ఫోటోసింథసిస్లో మనకి ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషను? ప్రజెన్స్ ఆఫ్ లైట్. లైట్ ఉన్నప్పుడు మాత్రమే ప్లాంట్స్ ఫోటోసింథసిస్ చేసుకోగలుగుతాయి. ఆ ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ గ్యాస్ని రిలీజ్ చేయగలుగుతాయి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మెటీరియల్ రిక్వైర్డ్. చూడండి, మీకు పెద్ద కష్టం ఉండదు. డయాగ్రామ్ నేర్చుకున్నా లేకపోతే మెటీరియల్ రిక్వైర్డ్ చూసిన లేబులింగ్ మాత్రం వచ్చేస్తుంది మీకు. 2 in 1 ఆప్షన్ అనమాట. ఏదైనా ఒకటి చేసుకుంటే ఒకటి నేర్చుకోవటం ఈజీ. చూడండి, మెటీరియల్ రిక్వైర్డ్ బీకర్ కావాలి. దీన్నే మనం బీకర్ అంటాము. నెక్స్ట్ ఫన్నల్. ఇదిగోండి, మన కిరోసిన్ ఆయిల్ తేరు వస్తాం కదా, ఫన్నల్. అది ఫన్నల్. ఇగో ఫన్నల్ లాగా ఉంది, ఇది ఫన్నల్. నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్. అందరు ల్యాబొరేటరీలో చూసే ఉంటారు, ఇది టెస్ట్ ట్యూబ్. నెక్స్ట్ వచ్చి హైడ్రిల్లా. చూడండి, హైడ్రిల్లా ప్లాంట్. మన హైడ్రిల్లా ప్లాంట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇది వాటర్ ఎక్స్పెరిమెంట్, ఇది అక్వాటిక్ ఎక్స్పెరిమెంట్. అందుకని మనం అక్వాటిక్ ప్లాంట్ హైడ్రిల్లా తీసుకున్నాము. టెరెస్ట్రియల్ ప్లాంట్స్, అక్వాటిక్ ప్లాంట్స్ 2 రకాలు కదా. భూమి మీద సాయిల్లో ఉండే ప్లాంట్స్ డిఫరెంట్. ఇది వాటర్లో చేస్తున్నాం కాబట్టి హైడ్రిల్లా తీసుకున్నాం. సరేనమ్మా, రీజన్ అది. నెక్స్ట్ ఎయిమ్ కింద ఇది రాసేస్తారు. అంటే ఏం రాస్తారు? ఆక్సిజన్ అనేది ఎవాల్వ్ అయింది ఫోటోసింథసిస్ టైంలో. ఎప్పుడు? కండిషన్ ఏంది? లైట్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? ఇదే మన కన్క్లూజన్ కూడా అవుతుంది. నెక్స్ట్ మెటీరియల్ రిక్వైర్. చూడండి, బీకర్, ఫన్నల్, టెస్ట్ ట్యూబ్, హైడ్రిల్లా, ఎనీ అదర్ అక్వాటిక్ సబ్మెర్జిడ్ ప్లాంట్. ఏదైనా అక్వాటిక్ ప్లాంట్ తీసుకోవచ్చు. నేను ఒక్కసారి స్కూల్లో మనీ ప్లాంట్తో చేశాను, అప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఎందుకంటే మనీ ప్లాంట్ వాటర్లో కూడా పెంచుతారు. బ్లాక్ పేపర్, బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్, ఇన్సెన్స్ స్టిక్. అంటే మనం దేవుడికి అగరబత్తి వెలిగిస్తాం కదా, అది కానీ మ్యాచ్ బాక్స్ కానీ ఏదైనా పర్లేదమ్మా. ప్రొసీజర్. ఇన్సెన్స్ స్టిక్కే కొంచెం సేఫ్టీ. మ్యాచ్ బాక్స్ పిల్లలు చేయి కాల్చుకుంటూ ఉంటారు. ప్రొసీజర్ చూడండి అమ్మా. అరేంజ్ ద ఆపరేటర్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సేమ్ ఇక్కడ చూపించినట్టే మనం అరేంజ్ చేయాలి. అండ్ మేక్ 2 ఐడెంటికల్ సెట్స్ విత్ వాటర్ ప్లాంట్. ఇలాంటి సెట్ 1, ఇంకోటి తీసుకోవాలి 2. 2 సెట్స్ అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టేక్ ద హోల్ సెట్ అండర్ ఎ బకెట్ ఆఫ్ వాటర్ అండ్ ఇన్వర్టెడ్ ఎ వాటర్ ఫిల్ టెస్ట్ ట్యూబ్ ఓవర్ ద స్టెమ్ ఆఫ్ ఫనల్. నెక్స్ట్ చూడండి నాన్న, దిస్ విల్ హెల్ప్స్ టు రిటైన్ ద వాటర్ కాలమ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. నెక్స్ట్ ఎట్లా అరేంజ్ చేశారో చూడండి, ఇంకొంచెం చదివి చెప్తాను. టేక్ ద సెటప్ ఆఫ్ ద బకెట్ అండ్ కీప్ ఇట్ అండర్ సన్లైట్. చూడండి, దీంట్లో బీకర్లో వాటర్ పోయాల. నెక్స్ట్ బాగా వినండి, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఇట్లా పట్టుకొని దాంట్లో కూడా వాటర్ నింపాలి. ఈసారి ఒక ఫన్నల్ తీసుకోవాలి. ఆ ఫన్నల్లో హైడ్రిల్లా ప్లాంట్ గుచ్చి ఆ ఫన్నల్ని ఇట్లా ఉల్టా నీళ్ళల్లో పెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు మనం టెస్ట్ ట్యూబ్ తీసుకొని అది కూడా నీళ్లతో నింపి, వినండి, అది కూడా నీళ్లతో నింపి ఆ ఫన్నల్ మీద ఇట్లా బోర్లించాలి. ఇన్వర్టెడ్గా ఉల్టాగా బోర్లించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫన్నెల్ అండ్ టెస్ట్ ట్యూబ్ 2 బాగా ఒకదాని మీద ఒకటి గట్టిగా అడ్జస్ట్ అయిపోతాయి, సెటప్ అయిపోతాయి అన్నమాట. అర్థమవుతుందా? అలా అరేంజ్ చేయాలి. అన్నీ ఇన్వర్టెడ్గా అమ్మ. మీరు అనొచ్చు, ఇదిగోండి మళ్ళీ చెప్తున్నా, బీకర్ నిండా వాటర్ తీసుకుంటాం. అర్థమవుతుందా? ఫన్నెల్లో ఆక్వాటిక్ ప్లాంట్ తీసుకుంటాం. ఇలా బోర్లించి ఆ ఫన్నెల్ ఇట్లా పెట్టేస్తాం. ఆ ఫన్నెల్కి ఇక్కడ దాకా కాడ ఉంది కదా, దాని మీద టెస్ట్ ట్యూబ్ నిండా నీళ్లు పోసుకొని థమ్ ఫింగర్ ఇట్లా పెట్టేసి నీళ్ళల్లో మళ్ళీ పోకూడదు కదా నాన్న, ఇట్లా వంచి ఆ టెస్ట్ ట్యూబ్ని ఇట్లా దీంట్లో గుచ్చుతాం.
ఫన్నెల్కి. ఓకే, ఇట్లా సెటప్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇలా ఎన్ని చేయాలి? 2 సెటప్స్ చేయాలి. అర్థమవుతుందా? టేక్ ద సెటప్ అవుట్ ఆఫ్ ద బకెట్ అండ్ కీప్ ఇట్ అండర్ ద సన్లైట్. అరేంజ్ ద సెకండ్ సెట్ ఇన్ ద సేమ్ వే, కవర్ ఇట్ విత్ బ్లాక్ పేపర్ క్లాత్, కీప్ దెమ్ అండర్ షేడ్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకో సెటప్ బ్లాక్ పేపర్తో కవర్ చేయాలి, లేకపోతే డార్క్ రూమ్లో అయినా పెట్టచ్చు. ఒకటి మాత్రం సన్కి ఫోకస్ అయ్యేలా పెట్టాలి, ఇంకో సెటప్ మాత్రం డార్క్ రూమ్లో కానీ లేకపోతే బ్లాక్ పేపర్ వేసి మీకు ఎండ తగలకుండా షేడెడ్గా పెట్టాలి. అర్థమవుతుందా? You would see that in place of water there is air that fill in the setup kept in sun. It is actually a gas that we collected in the test tube. ఇక అక్కడ అబ్జర్వేషన్, అబ్జర్వ్ ద అదర్ సెటప్ కీప్ ఇన్ డార్క్, దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ కలెక్టెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది సన్లైట్ కింద పెట్టింది అనుకుందాం. మనము టెస్ట్ ట్యూబ్లో ఇంత మటుకి తీసుకుందాం అనుకున్నాం వాటర్, లేకపోతే ఇక్కడ వరకు తీసుకొని ఉండొచ్చు వాటర్. అప్పుడు ఎండలో ఎప్పుడైతే పెడతామో వాటర్ లెవెల్ విల్ బి డిక్రీజ్డ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. గుర్తుపెట్టుకోండి, ఇది రాస్తేనే మార్కులు. ఇంకా చూడండి, వాటర్ లెవెల్ డిక్రీజ్ అవుతాయి కానీ బబుల్స్ అనేవి, ఆ గ్యాస్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. దేంట్లో? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. సేమ్ సెటప్ డార్క్లో పెడతాం కదా, దాంట్లో నో రియాక్షన్ నాన్న. ఎందుకని? దెర్ ఈజ్ నో సన్లైట్. టెస్ట్ ద గ్యాస్ ఇన్ ద అండ్ నో గ్యాస్ అనమాట, డార్క్ రియాక్షన్లో పెట్టిన దానికి. టెస్ట్ ద గ్యాస్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ బై ఇంటర్సెక్టింగ్ ఎ గ్లోయింగ్ మ్యాచ్ స్టిక్ ఆర్ ఇంటెన్స్ స్టిక్ విచ్ వుడ్ బర్స్ట్ ఇన్ టు ఫ్లేమ్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే, మళ్ళీ మన చెయ్యి పెట్టి బీకర్లో ఈ తమ్ముని దీనికి ఇట్లా అనిచ్చి చిన్నగా టెస్ట్ ట్యూబ్ బయటకు తీసేయాలి. తీసేసి లైట్గా వెలుగుతున్న మ్యాచ్ స్టిక్ కానీ అగరబత్తి కానీ లైట్గా వెలిగిద్దాం అంతే. దాని లోపల పెట్టగానే ఫుల్ గ్లో వచ్చేస్తుంది, బాగా బర్న్ అయింది. మీకు తెలుసు కదా, ఏ మంట అయినా బాగా వెలగాలంటే ఆక్సిజన్ గ్యాస్ కావాలి కదా. మరి లైట్గా వెలుగుతున్న అగరబత్తి, లైట్గా వెలుగుతున్న అగ్గిపుల్ల అంత బాగా వెలుగు ఎక్కువ అయిపోయిందంటే బికాజ్ ఆఫ్ విచ్ గ్యాస్ అమ్మా? ఆక్సిజన్ గ్యాస్. ఓకేనా? నెక్స్ట్, వాట్ ప్రికాషన్ డూ యూ నీడ్ వైల్ రిమూవ్ టెస్ట్ ట్యూబ్ ఫ్రమ్ ద బీకర్? డిస్కస్ విత్ టీచర్. ఇప్పుడే చెప్పా కదా ప్రికాషన్ ఏంటో. ఏంటి? టెస్ట్ ట్యూబ్ నిండా ఏముంది? ఆక్సిజన్ గ్యాస్ ఉంది. నువ్వు ఎట్లా పడితే అట్లా పీకేస్తే ఆక్సిజన్ గ్యాస్ వెళ్ళిపోద్ది కదమ్మా. ఇంక నువ్వు మ్యాచ్ స్టిక్స్తో కానీ అగరబత్తి కానీ టెస్ట్ చేసినప్పుడు నీకు O2 రిలీజ్డ్ అని టెస్ట్లో ఎక్కడ ప్రూవ్ అవుతుంది? అందుకని ఏం చేయాలి ప్రికాషను? నీ చెయ్యిని వాటర్ బేకర్లో పెట్టి తంబుతో దీన్ని ఇట్లా క్లోజ్ చేసి బయటకు తీయాల. అంతే క్లోజ్గా ఉంచాక మ్యాచ్ స్టిక్, ఆ స్టిక్ పెట్టాక చిన్నగా ఓపెన్ చేయాలి. ఓకే, ఇది ప్రికాషన్స్ అనమాట. ఇప్పుడు అబ్జర్వేషన్ చెప్తాను అండి. వీ టేకెన్ 2 సెటప్స్ కదా. వన్ సెటప్ అండర్ ద సన్లైట్, వన్ సెటప్ అండర్ ద డార్క్ కదా. డార్క్లో ఏదైతే బ్లాక్ పేపర్ వేసి పెడతామో దెర్ ఈజ్ నో గ్యాస్ ఎవాల్వ్డ్. అసలు ఇలాంటి గ్యాసే ఎవాల్వ్ అవ్వాలి. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఫోటోసింథసిస్ ప్రాసెస్కి ఏం కావాలి? కండిషన్ ఇందాకే చెప్పా. ఫోటోసింథసిస్కి ఏం కావాలి? లైట్ కావాలి. అక్కడ నో గ్యాస్ అండ్ ఆక్సిజన్ డస్ నాట్ లిబరేటెడ్ ఇన్ దట్ అనమాట. ఈ సెటప్ చూడండి, విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. ఇక్కడ ఏమైంది? వాటర్ లెవెల్ డిక్రీజ్ అయింది, గ్యాస్ లెవెల్ ఇంక్రీజ్ అయింది, బబుల్ గ్యాస్ ఫామ్ అయింది. అంటే ఈ హైడ్రోలాఫ్ ప్లాంట్ in the presence of sunlight it prepare photosynthesis amma, it prepare food in the presence of sunlight, the process called photosynthesis. appudu O2 gas will be released. ela telisindi? ఆ స్టిక్ పెట్టి లేకపోతే అగరబత్తి ఆ మ్యాచ్ స్టిక్ పెట్టి చూస్తే గ్లో లైట్గా మంటుంది, బాగా వెలిగింది. బికాజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అంటే సన్లైట్లో బాగా వినండి, experiment what we observe, oxygen evolved during photosynthesis in the presence of sunlight. లైట్ ఉన్నప్పుడు ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్. లైట్ కంపల్సరీ. దీన్నే హైడ్రల్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఇది కంపల్సరీ చదవండి, రేపు రాబోతుంది. ప్లీజ్ బాగా చదవండి. మీకు ప్రొసీజర్ వరకే ఉంది, దీంట్లోనే అబ్జర్వేషన్, దీంట్లోనే కన్క్లూజన్, దీంట్లోనే ప్రికాషన్ ఉంది. చదవండి నాన్న, అట్లా రాయాలి. డయాగ్రామ్ వేస్తే ఫుల్ మార్క్స్. ఆల్ ది బెస్ట్ అమ్మా.